హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న అఫీషియల్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే వీడియో వచ్చేసి నేనైతే ఆ, నా సెకండ్ బేబీ మిస్క్యారేజ్ ఎలా అయ్యింది, అసలు ఎందుకు అయ్యింది అనే విషయాల గురించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఒకవేళ మనం తీసుకున్నా కానీ జాగ్రత్తలు ఇలా ఎందుకు మిస్క్యారేజెస్ జరుగుతున్నాయి అనే టాపిక్ గురించి ఈరోజు మనం వీడియోలో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో అంతకంటే ముందు ప్లీజ్ ఒక లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బెల్ ఐకాన్ ఆల్ అని ట్యాప్ చేస్తే నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వచ్చేస్తాయి. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హాయ్ అండి. సో ఇప్పుడైతే మనము లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. అసలు నాకు మ్యారేజ్ అయిపోయి 9 years అనమాట. సో ఫస్ట్ బేబీ నాకు మ్యారేజ్ అయిన 1 yearలోనే పుట్టింది. తర్వాతకి ఇంకా మేము సెటిల్ కాలేదు, జాబ్స్ కూడా సరిగా లేవు, మాకు ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లం ఉందనేసి మేము వద్దనుకొని ప్లాన్ చేయకుండా కొంచెం ఒక 5 years తర్వాత ప్లాన్ చేసుకుందాం అనేసి మేము ప్లాన్ చేసుకోకుండా వద్దనుకొని మేము స్టెప్ తీసుకోలేదన్నమాట. ఆ తర్వాత ఒక 5 months బ్యాక్ 7 months బ్యాక్ అయితే మేము ఇంకా మనం సెటిల్ కావట్లేదు అని చెప్పి మనం ఇంకా పిల్లలకి ప్లాన్ చేయకపోతే మన ఏజ్ అయిపోతుంది, ఆ తర్వాత మళ్ళీ ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది అనే ఉద్దేశంతో మేమైతే ప్లాన్ చేయడం జరిగింది. అంటే ఇంకొకరిని మనము ఎలాగైనా సరే ఇంకా ప్లాన్ చేద్దాము, జస్ట్ మనకి ఇప్పుడైతే ఏం అప్పులు గిప్పులైతే ఏం లేవు కదా, జస్ట్ మనకు ఓన్ హౌస్ లేదు అనే ఉద్దేశంతో మేమైతే ప్లాన్ చేయడం జరిగిందనమాట. అయితే ప్లాన్ చేసిన తర్వాత చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ప్రెగ్నెంట్ వచ్చింది. సో ఫ్యామిలీలో అందరికి కూడా చెప్పుకున్నాము. థర్డ్ మంత్ పడంగా సెకండ్ మంత్కు థర్డ్ మంత్కు ఇంకా 8 years తర్వాత అంటే ఎవరికి తెలియదు కదా, మేము వద్దనుకొని పిల్లల్ని కనలేదనమాట. బట్ కొంతమంది ఏమనుకుంటారు, వీళ్ళకి ఇంకా రెండో ప్రెగ్నెంట్ రావట్లేదు ఏంటి, వీళ్ళకి ఇంకా కారేమో పిల్లలు అని అనుకుంటారు. బట్ కాదు, మా విషయంలో జరిగింది ఏంటి అనంటే మేము వద్దనుకొని మేము హోల్డ్లో పెట్టాం కాబట్టి ఈ 7 years కూడా మేము వద్దనుకోనే మేము ప్లాన్ చేయలేదన్నమాట. ఆ తర్వాత మేమే స్వయంగా ఇంకొకరు ఉండాలి, ఒకరే ఉంటే అంటారు కదా, ఏమంటారు, పొద్దున్నే లేచి ఒంటి బిడ్డ ఎదురొస్తే కూడా చూడరు అని ఏదో సంథింగ్ ఉంది. సో అలా అనమాట. అలా అనుకొని ఇంకా మేము ప్లాన్ చేస్తే కన్ఫర్మ్ అయింది నాకు. బట్ అన్ఫార్చునేట్గా 3rd month పడి 4th month పడే ముందు యాక్చువల్గా 3rd monthలో హాస్పిటల్కి వెళ్ళాము, అంత బాగానే ఉండింది. స్కానింగ్ కూడా తీశారు. వీలైతే నేను లాస్ట్లో పెడతాను స్కానింగ్ది, డెఫినెట్గా చూడండి. స్కానింగ్ తీశారు, అంత బాగానే ఉంది. యాక్చువల్లీ 2nd monthలో తీశారు, అంత బాగుండింది. 160 హార్ట్ బీట్ అయితే ఉండిందనమాట. ఓకే ఫైన్. ఆ తర్వాత 15 daysకి రమ్మన్నారు. ఆ తర్వాత 15 daysకి వెళ్ళినప్పుడు ఏమని చెప్పారంటే హార్ట్ బీట్ 198 ఉండింది. అప్పుడే మాకు డౌట్ అనిపించింది. బట్ డాక్టర్ వాళ్ళు ఏం చెప్పలేరు, అసలు చెప్పాలి కదా. నాకు హాస్పిటల్లో వెళ్ళినప్పటి నుంచి కూడా హాస్పిటల్ పైన డౌట్ ఉండిందనమాట. ఎందుకంటే అదే హాస్పిటల్లో మా సిస్టర్కి మిస్క్యారేజ్ జరిగింది. సో హాస్పిటల్ పైన అస్సలు డౌట్ ఉండింది. అలాగే మా విషయంలో కూడా జరుగుతుందని నేను అస్సలు ఎక్స్పెక్టే చేయలేదన్నమాట. ఆ రోజు 197 ఉండింది. వాళ్ళు మాకేమీ చెప్పలేదు. మళ్ళీ 15 days తర్వాత రమ్మన్నారనమాట. ఆ 15 daysకి వెళ్ళిన తర్వాత సడన్గా హార్ట్ బీట్ లేదన్నారు. సో ఇంకా మాకు చూడండి, నాకు ఇంకా వాటర్ కూడా రావట్లేదు, ఎందుకంటే అంత హెల్తీగా ఉంది. అసలు నాకు అన్ని టెస్టులు చేస్తే ప్రతిదీ కూడా అంత నార్మల్ ఉందన్నమాట. ఏది షుగర్, బీపీ, థైరాయిడ్ అసలు ఏది కూడా లేదు, అంత హెల్త్ బాగుంది. మరి ఎందుకు ఇలా జరిగిందనేది నాకైతే పెద్ద డౌటు. ఇంకా వాళ్ళు అలా చెప్పగానే హాస్పిటల్ పైన డౌట్ అని చెప్పాను కదా, హాస్పిటల్ నుంచి ఇమీడియట్గా వాళ్ళు ఏమని చెప్పారు, ఎందుకు ఇలా అయింది కూడా మనము అబార్షన్ చేసిన తర్వాతకి అందులో మనం కొంచెం తీసి మళ్ళీ దాన్ని టెస్టింగ్కి పంపిస్తే అసలు ఎందుకు ఇలా అయిందనేది కూడా చెప్తాము, దానికి ఒక 60,000 అవుతుంది అనేసి అలా చెప్పారనమాట. సో ఇంకేమనిపించిందంటే అయినా మనం ఇంకో హాస్పిటల్కి వెళ్ళి ట్రై చేద్దామని ఇంకో హాస్పిటల్కి కూడా, పెద్ద హాస్పిటల్కి కూడా వెళ్ళామన్నమాట. బట్ అక్కడ కూడా ఇంకా మనకు హార్ట్ బీట్ లేకపోతే మనం ఏం చెయ్యలేము. వన్స్ వచ్చి మళ్ళీ పోయింది అని అంటే వి కాంట్ డూ ఎనీథింగ్. అసలు మనం రీజన్ కూడా చెప్పలేము అని చెప్పగలనే. ఓ మై గాడ్, చాలా అంటే చాలా అప్సెట్ అయిపోయి చాలా బాధ అనిపించింది అనమాట. ఇంకా
ఇంక ఇమీడియట్గా ఏం చేసామంటే అసలు ఎందుకు అయింది అని అనేది అని అంటే వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటి అని అంటే మన బేబీ ఫామ్ అవుతుంది కదా, ఆ క్రోమోజోమ్స్లో ఎనీ అబ్నార్మల్ బేబీ ఉంటే మన బాడీ ఆటోమేటిక్గా తీసుకోదంట. సో తీసుకోకపోవడం వలన హార్ట్ బీట్ స్టాప్ అవ్వడం కానీ ఇలాంటివి ఎక్కువ కేసెస్ అయితే వస్తాయి అని చెప్పారనమాట. సో డాక్టర్ చెప్పింది ఇంకొకటి ఏంటి అని అంటే మనకి ఇప్పుడు బేబీ ఫామ్ అయిన తర్వాత ఏదన్నా ఒక్కటి బ్రెయిన్ డెవలప్ కాకపోవడం లేదంటే ఏదన్నా ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు మనం అది తీసేసుకోవడమే బెటరు. అంటే దేవుడు మన మంచికే చేశాడు అని అనుకొని మనము తృప్తి పడాలి, అంతేగాని ఇంకా మనకి ఏదన్నా మేబీ అబ్నార్మల్గా వచ్చి మనం బాధపడడం కంటే సో అది అంతటితోటే మన మంచికే జరిగింది అనుకోవడం మంచిది అని చెప్పగానే అప్పుడు ఓకే, దేవుడు మన మంచికే చేశాడేమో, ఫ్యూచర్లో మనం ప్రాబ్లంగా అవ్వకుండా అంటే మనం ఫేస్ చేయకుండా ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేయకుండా సో ఇంతటితోనే స్టాప్ చేశాడు అనుకొని ఇంకా మేము రియలైజ్ అయ్యి చాలా అంటే చాలా బాధగా నెక్స్ట్ డే అనమాట. కానీ ఇది ఒకటి చెప్పొచ్చు, ఆ రోజు నాకు అబార్షన్ జరిగింది అదే రోజు అమావాస్య అనమాట. సో నేనైతే తీసుకోలేకపోయాను అనమాట. ఇంకా ఇంకొకటి ఏంటి అని అంటే నాకు అలా జరిగినప్పుడు నాతోటి అటెండర్గా హాస్పిటల్లో ఎవ్వరూ లేరు. సో ఏమంటారు, బాయ్స్ని కూడా అలౌ చేయలేదన్నమాట, లేడీసే ఉండాలి అని అన్నారు. సో ఇంకా నాకు చూసుకో అది అయిపోయిన తర్వాత నాతోటి ఎవ్వరూ లేరు, కావాల్సిన వాళ్ళు లేరు, రిలేషన్ లేరు, ఏ అక్క లేదు, ఏ చెల్లి లేదు. సో చాలా అంటే చాలా అది అయిపోయిన తర్వాత మా మమ్మీకి ఫోన్ చేస్తే ఇంకా చూసుకో మా మమ్మీ ఏడుస్తుంటే నాకు ఫుల్ ఏడుపు వచ్చిందనమాట. సో ఇలా జరిగింది నా సెకండ్ ప్రెగ్నెంట్ వచ్చిన తర్వాత మిస్క్యారేజ్ అయ్యి అలా జరిగింది. ఇలా ఎవ్వరికి జరగకూడదని నేనైతే కోరుకుంటున్నాను. సో ఇదే అనమాట నా స్కానింగ్. మేమైతే ఆఫ్టర్ 8 ఇయర్స్కి కదా అయ్యింది. ఫ్యామిలీలో అయితే అందరు చాలా హ్యాపీగా ఫీల్ అయిన ఉండే. బట్ ఇలా మిస్క్యారేజ్ జరిగేసరికి ఇలా హార్ట్ బీట్ లేదు అని చెప్పంగానే అందరూ ఎక్కడికక్కడ చాలా డిసప్పాయింట్ అయ్యారనమాట. సో మొత్తం నాకు బిల్స్ కానీ అన్ని టెస్టులకు కానీ ఎవ్రీథింగ్ ప్రతి దానికి కూడా నాకు ఒక 35,000-40,000 వరకు అయ్యాయి అన్నమాట. చూడండి 2 times తీశారు స్కానింగ్, ఇదొకటి అండ్ అలాగే ఇదొకటి 2 స్కానింగ్స్ అయ్యాయి. అంతా ఎవ్రీథింగ్ బాగుంది, కానీ అట్లా క్రోమోజోమ్స్లో ప్రాబ్లం ఉండి ఇంకా హార్ట్ బీట్ స్టాప్ అయిపోతే మనం ఏం చేయలేమన్నమాట. సో ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ అంటే ఇప్పుడున్న కాలంలో ప్రెగ్నెంట్ అవ్వడం అనేది అసలు అమ్మతనం అనేది చాలా అంటే చాలా గొప్పతనము. అండ్ ఇప్పుడు చాలా వరకు కూడా ప్రెగ్నెన్సీస్ చాలా కాంప్లికేషన్స్తో కూడినగా ఉంటున్నాయి అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే నేనైతే అప్పుడు జాబ్ చేసేదాన్ని. ఒకవేళ నాకు స్ట్రెస్ వల్ల అయ్యిందా, స్ట్రెస్ జర్నీ ఈ రెండిటి వల్ల ఏమన్నా అయ్యిందేమో అని కూడా డౌట్ ఉండే అనమాట. సో దేనివల్ల అయిందనేది తెలీదు, బట్ మాకైతే ఇలాంటి బ్యాడ్ సిచ్యువేషన్ నా లైఫ్లో జరిగిందనమాట. ఇది ఎప్పటికీ మర్చిపోలేము. చాలా అంటే చాలా బాధ, ఫుల్ ఏడ్చుకున్నాను నేనైతే. ఇంకా అది ఎవరితో షేర్ చేసుకోలేము కదా, బట్ అలా జరిగింది. బట్ మేము వద్దనుకొని ఇన్ని ఇయర్స్ మేము ప్లాన్ చేసుకోకుండా ఇప్పుడు ప్లాన్ చేసుకుంటే ఇలా జరిగింది ఏంటి అనేసి చాలా ఫీల్ అయ్యామన్నమాట. ఇలా ఎవ్వరికి జరగకూడదు. అండ్ అలాగే మీరు ఎవరన్నా వర్క్ చేసే ఉమెన్ అయ్యుంటే ప్లీజ్ జర్నీస్ అవాయిడ్ చేయండి. స్ట్రెస్ ఉంటే కూడా ఆ జాబ్ని అవాయిడ్ చేసి ఆఫ్టర్ మీకు బేబీ అయిన తర్వాతకే మీరు కెరియర్ ప్లాన్ చేయండి. ఇదైతే నేను సజెస్ట్ ఇవ్వగలను మీకు. ఇది నా పెద్ద సజెషన్ అనమాట ప్రతి ఒక్కరికి కూడా. నాకు జరిగిన ఈ ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకోవడానికి కారణం ఏంటి అని అంటే ఎవరికి కూడా ఇలా జరగకూడదు. అంటే మీరు ఎప్పుడైతే ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అవుతారో అప్పుడు మీరు ఏ స్ట్రెస్ లేకుండా ఇంట్లో ఉండి చాలా అంటే చాలా హెల్తీగా ఉండండి, స్ట్రెస్ తీసుకోకుండా. అందుకోసమే మీతో షేర్ చేశాను. హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో యూస్ఫుల్ అయింది, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది, యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. మీకు కనుక యూస్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ట్యాప్ చేస్తే నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వచ్చేస్తాయి. ప్లీజ్ సపోర్ట్, ఎంకరేజ్ చేయండి. అండ్ ఇంకా నేను వీడియోస్ చేస్తున్నాను, డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ప్లీజ్ చూడకపోతే వెళ్ళి చూసేసేయండి. ఇది నా 4-5 months బ్యాక్ జరిగిన నా స్టోరీ అనమాట. సో ఇలాంటి ఎవ్వరికి ఉండొద్దు స్టోరీస్
నిజంగా చెప్తున్నాను, ఎవ్వరికీ ఉండొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. బాయ్, టేక్ కేర్. నెక్స్ట్ వీడియో ఒక గుడ్ న్యూస్తో అయితే వస్తాను. ఓకే, బాయ్.